అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి చేసిన పెద్దలు రాజ్యసభ ఎంపీ బీదా మస్తాన్ రావు గారు, లోకసభ ఎంపీ ఎమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి, అలాగే మన జిల్లా అధ్యక్షుడు బీదా రవిచంద్ర గారికి, అలాగే ఈ ఇఫ్కోసెస్ సిఇఓ గారికి, మిగతా అధికారులందరికీ, అలాగే నాయకులకి, స్థానికులకి అందరికీ కూడా ధన్యవాదాలు. ఎందుకంటే ఇది మనకి ఈరోజు కోవూరు నియోజకవర్గంలో ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పి చెప్పుకోవాలి. మనం అందరం 30 సంవత్సరాలుగా ఎంతో మంది రైతులు ఈ పొలం ఇచ్చి ల్యాండ్ ఇచ్చి ఇక్కడ ఇది ఒక సెస్ గా ఏర్పాటు చేసి ఇందువల్ల తమ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారికి అందరికీ కూడా ఈ రోజు నిజంగా ఇది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పి మనం చెప్పాలి. ఈ రోజు మొట్టమొదటగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు మన ఐటీ మంత్రి లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏ రకంగా అయితే మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయో అని రకరకాలుగా ఎక్కడెక్కడో తిరిగి రాష్ట్ర అభివృద్ధి మీద మనసు పెట్టి సంక్షేమము ఒకవైపు ఇస్తూ ఇంకోవైపు అభివృద్ధి కూడా ఉంటే మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు యువతకి అందిస్తామో, ఉపాధి కల్పిస్తామని చెప్పి మాట చెప్పామో దాన్ని ఏ రకంగా చేయాలి అని చెప్పి ఎంతో పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సెస్ కి కదలిక తీసుకురావడం జరిగింది. ఇందుకు ఎంతో మంది సహకరించారు. ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే రాజ్యసభ ఎంపీ, అలాగే కలెక్టర్ గారు అందరూ ఇనిషియేటివ్ తీసుకొని, అదే విధంగా ఎవరైతే ఇక్కడికి వచ్చి పెట్టుబడిదారులు మేము పెడతాము అని చెప్పి ధైర్యంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీకి రాగలుగుతున్నారంటే వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. మొట్టమొదటిగా ఈ రోజు మనం 30 సంవత్సరాల తర్వాత ఈ ఇఫ్కోసెస్ లో గాయత్రి రెన్యూవబుల్ ఫ్యూయల్స్ అండ్ అలైడ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎథనాల్ ఇండస్ట్రీస్ పెడుతున్నాం. ఇది ముఖ్యంగా రైతులకి చాలా ఉపయోగపడుతుంది. డెల్టా ఏరియా అయిన మన కోవూరు కాన్స్టిట్యున్సీలో 1.5 lakh tons గ్రెయిన్స్ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది కాబట్టి రైతులకి చాలా మేలు జరుగుతుంది. అలాగే ఉద్యోగాలకి యువత ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనం మాట చెప్పిన విధంగా ఉద్యోగాలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఎవరైతే ఇక్కడ ఫ్యాక్టరీస్ పెట్టడానికి వస్తున్నారో వాళ్ళకి ముందుగానే నేను చెప్పాను, మీకు ఇక్కడ ఎటువంటి ఇబ్బందులు ఉండవు, మీరు ప్రశాంతంగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు. మా లోకల్ పీపుల్ కి మేము ఇచ్చిన మాటలు, ఈ ల్యాండ్ ప్రొక్యూర్ చేసినప్పుడు చెప్పిన మాటల ప్రకారం ఉద్యోగాలు మాత్రం ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళందరూ అంగీకరించడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఇటువంటి ఫ్యాక్టరీ మనం ఇక్కడ ఆరంభిస్తున్నాం. అది తొందరలోనే డిసెంబర్ కంతా మొదలు పెడతాము అని చెప్పి కూడా చెబుతున్నారు. కాబట్టి ఇది ఒకటే కాదు, ఇది ఈ రోజు ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో మరిన్ని పరిశ్రమలతో కోవూరు నియోజకవర్గం కలకలలాడబోతుంది. మొత్తం యువతకంతా ఉపాధి కూడా కల్పించబోతున్నాం. అదేవిధంగా ఇక్కడ రానున్న పరిశ్రమలు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ రాబోతుంది. ఈ ఎథనాల్ ప్లాంట్ ఇప్పుడు 360 కోట్లతో పెట్టుబడులతో ముందుకొచ్చింది. అలాగే రాబోయే రోజుల్లో ఇంకో బయో ఎథనాల్ ప్లాంట్ 29 ఎకరాల్లో 370 కోట్లతో వస్తుంది. అలాగే టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్లాంట్ 200 ఎకరాల్లో 6,675 కోట్లతో రాబోతుంది. ఇలాగా ఇవన్నీ చెప్పుకుంటూ పోతే ప్రైమ్ ఏషియా కేర్ కంపెనీ 50 acres లో 600 కోట్లతో రాబోతుంది. ఇలాగ చాలా రాబోయే రోజుల్లో రాబోతున్నాయి. ఇది తొలి అడుగు మాత్రమే అభివృద్ధికి కోవూరు నియోజకవర్గంలో అని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు.